విజయవాడలోని విజయకీలాద్రిపై శ్రీ విఘ్న విమోచక హనుమాన్ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రాణ ప్రతిష్టాపన ఉత్సవాల్లో భాగంగా నేడు చతుస్థానార్చన, మన్య సూక్త హవనం, మహాపూర్ణాహుతి నిర్వహిస్తారు. ఉదయం 10:55 స్వాతి నక్షత్రయుక్త వృషభ లగ్న సుముహూర్తంలో త్రిదండి చిన్నజీయర్ స్వామి కరకమలాలతో శ్రీ విఘ్న విమోచక హనుమాన్ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం మహాకుంభ సంప్రోక్షణ జరుగుతుంది. ప్రాణ ప్రతిష్ఠ అనంతరం ప్రథమారాధన, తీర్థ ప్రసాద గోష్ఠి, విశేష తదియారాధన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ మహోత్సవాన్ని దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో విజయకీలాద్రికి చేరుకుంటున్నారు. 3 రోజుల ఉత్సవాల్లో భాగంగా శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి పర్యవేక్షణలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య యాగాలు, హోమాలు, మన్యు సూక్త హవనం, మూలమంత్ర హవనం, తత్వన్యాస హోమం నిర్వహించారు. ఆంజనేయ స్వామి వైభవాన్ని వివరించేలా శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి వారు ప్రత్యేక ప్రవచనాలు అందించారు. పూజా కార్యక్రమంలో మై హోమ్ సంస్థ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు దంపతులు పాల్గొన్నారు. ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో వస్తున్న భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అక్కడక్కడ ఆ రూపంలో భగవంతుడు ఉంటాడు. ఓం హృషీకేశాయ నమః, పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః. ఈ 12 స్థానాల్ని కూడా మనం పవిత్రంగా వాటిని భగవన్నామంతో మలచి, ఉత్తర దిశలో యోగాంజనేయుడు, దక్షిణ దిశలో అభయాంజనేయుడు రూపాల్లో ఈ క్షేత్రాన్ని హనుమంతుడు కాపాడుతున్నారని భక్తులు విశ్వసిస్తున్నారు. 27 అడుగుల ఎత్తులో కొలువు తీరబోతున్న ఈ శ్రీ విఘ్న విమోచక హనుమాన్ ప్రాణ ప్రతిష్ఠతో భక్తుల జీవితాల్లోని విఘ్నాలు తొలగి ప్రతి ఒక్కరికి ధైర్యం, మనోబలం లభించడంతో పాటు విజయకీలాద్రి క్షేత్రం మరింత వైభవంగా వెలుగొందుతూ భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా నిలవబోతుందని ఆధ్యాత్మిక వర్గాలు భావిస్తున్నాయి. ఏమన్నా పెట్టాక ఆ 12 భాగాల్ని మనం స్పృశించేటప్పుడు అక్కడక్కడ ఆ రూపంలో భగవంతుడు ఉంటాడు. ఓం హృషీకేశాయ నమః. విజయకీలాద్రి దివ్యక్షేత్రంలో విఘ్న నివారకుడైనటువంటి ఆంజనేయ స్వామి యొక్క ప్రతిష్ఠా మహోత్సవం జరుగుతోంది. 27 అడుగుల శిలామూర్తి, అన్ని సంస్కారాలు శాస్త్రోక్తంగా జరిపి ఆ స్వామిని 45 అడుగుల ఎత్తులో నిర్మాణం చేసినటువంటి ఒక సుందరమైనటువంటి మందిరంలో ఆయన ప్రతిష్టాపన కార్యక్రమం ఉదయం 10:50 దాటిగానే జరుగుతుంది. ఈ ఆంజనేయ స్వామి సంధాత అని అంటామన్నమాట. అంటే అందరినీ కూడా చక్కగా కూర్చగలిగినవాడు, కలపగలిగినవాడు. ఎవరెవరైనా కలిసి ఉండేవాళ్ళు అప్పుడప్పుడు ఏవో కొన్ని కారణాల చేత దూరం కావడం జరుగుతూ ఉంటుంది, విడిపోవడం జరుగుతూ ఉంటుంది అనుకోండి. అలాంటి వాళ్ళని తిరిగి కలపగలిగేటటువంటి మహానుభావుడు ఈ ఆంజనేయ స్వామి. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. విజయకీలాద్రి దివ్య క్షేత్రం పైన 27 అడుగుల ఏకశిల విఘ్న విమోచక హనుమాన్ విగ్రహ ప్రతిష్టా మహోత్సవం 10:55 జరగబోతా ఉంది. దీనికి సంబంధించి ఇక్కడ మనం చూడొచ్చు, దాదాపు విజయవాడ సమీపంలో సీతానగరంలో ఉన్నటువంటి ఈ విజయకీలాద్రి దివ్య క్షేత్రం పైన 27 అడుగుల ఏకశిల శ్రీ విఘ్న విమోచక హనుమాన్ ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరగబోతా ఉంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చాలా ఘనంగా జరిగినటువంటి పరిస్థితి ఉంది. శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం పర్యవేక్షణలో జరుగుతూ ఉంది. శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరగబోతుంది. శ్రీ విఘ్న విమోచక హనుమాన్ 27 అడుగుల ఏకశిల విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవ
అంగరంగ వైభవంగా జరగబోతా ఉంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతుంది. గత 2 రోజులుగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి విజయ కీలాద్రి అంతా కూడా కిక్కిరిసిపోతుంది. రాష్ట్ర నలుమూలల నుంచి వస్తున్నటువంటి భక్తులు, ముఖ్యంగా హనుమాన్ భక్తులు, అదేవిధంగా జిఆర్ స్వామి వారి అభిమానులు, భక్తులు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఏ విధంగా ఏ ఏ ప్రాంతాల నుంచి వచ్చారు? అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము విజయవాడ నుంచి వచ్చాము. ఏంటి ఏమనుకుంటున్నారు ఈ ఏకశిల హనుమాన్? చాలా హనుమాన్ మాకు బాగా ఇచ్చారు, చాలా బాగా అవకాశాలు ఇచ్చారు, సేవలు చేసుకుంటున్నాం. ఇంత అవకాశం ఇచ్చిన చిన్నశివి స్వామి గారికి ధన్యవాదాలు. అంటే మీరు ఏం ఆశిస్తున్నారు? ఎలాంటి ఇంత బ్రహ్మాండమైన ఇంకా అభివృద్ధి పొందాలని, ఇంకా ఇంకా పెరగాలని, ఇంకా ఇంకా ఇంతకంటే ఎక్కువ రావాలని కోరుకుంటున్నాం. ఈ ఎంతటి మంచి అవకాశం మా సేవ ఇచ్చినందుకు మేము చిన్నజీవి స్వామి గారికి పాదాభివందనం చేస్తున్నాం. ఎలాంటి సేవలు చేయడానికి ఈ దివ్యక్షేత్రానికి వచ్చారు? అన్ని సేవలు చేస్తాం సార్. ఇస్త్రాకత్రి కానించి భోజనాల దాకా మొత్తం సేవలు చేస్తాం. ఏమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ నుంచి. ఏం సేవలు చేయడానికి ఇక్కడ ఈ దివ్యక్షేత్రానికి వచ్చారు? అంటే వాళ్ళు ఏ సేవ ఇస్తే అది చేయడానికి వచ్చాం. ఇలాంటి ఇంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం గతంలో ఎక్కడైనా చూసారా మీరు? ఎప్పుడైనా ఇంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని గతంలో ఎప్పుడైనా చూసారా? చూడలేదండి. ఇది మొత్తం మీద ఇక్కడ చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి ఇక్కడ మొత్తం విజయ కీలాద్రి దివ్య క్షేత్రం పైన 27 అడుగుల ఏకశిల శ్రీ విఘ్న విమోచక హనుమాన్ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమానికి చాలా భారీ ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. గడిచిన 2 రోజులుగా ఈ దివ్య క్షేత్రం పైన చాలా హోమాలు, యాగాలు అన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి సార్, మీరు ఎక్కడ నుంచి వచ్చారు? వరంగల్ నుంచి వచ్చాను స్వామి. ఏంటి ఇక్కడ మాది దుర్గాప్రసాద్ అఖిల భారత హనుమాన్ దీక్ష పీఠాధిపతి గారి దగ్గర ఉంటాను స్వామి. ఏమి సేవలు అందించడానికి వచ్చారు ఈ దివ్యక్షేత్రం పైన? దివ్యక్షేత్రంలో మా స్వామివారు హనుమాన్ చాలీసా సేవా దాని గురించి దాంట్లో అందించడానికి వచ్చాను స్వామి. అది అందించడానికి సేవా సమితి వాళ్ళని తెప్పించాం సార్. గతంలో ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నాను స్వామి. చాలాసార్లు పాల్గొన్నాము. ఎన్నిసార్లు 20 years నుంచి స్వామితోనే ఉంటాను స్వామి. రిటైర్డ్ ఎంప్లాయీని, జ్యుడిషియల్ డిపార్ట్మెంట్. 20 years నుంచి స్వామితోనే ఉంటాను స్వామి. ఎలాంటి అనుభూతి పొందుతున్నారు? ఈరోజు 27 అడుగుల ఏకశిల విగ్రహం కదా ఇది, ఎలాంటి అనుభూతి పొందుతున్నారు? ఇప్పుడు ఆ బాధలన్నీ ఎక్కడో పోయినాయి. ఇక్కడ మనశ్శాంతి అనేది ఎక్కడో ఉన్నట్టు అనిపిస్తుంది, అంతే తప్ప బాధలు అనేటివి అలాంటివి ఏం మైండ్లో లేకుండా మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా ఉంది స్వామి. కృష్ణానది తీరంలో ఉన్నటువంటి ఈ క్షేత్రంలో, దివ్య క్షేత్రంలో మొత్తం ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ రాఘవతో జయరాజ్, 10 TV, విజయవాడ.